నమస్తే ఓరుగల్లు 9 న్యూస్ కి స్వాగతం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై కాళేశ్వరం కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ ను 50 నిమిషాల పాటు విచారించింది. జస్టిస్ పీసీ ఘోష్ కేసీఆర్ ను 1-to-1 విచారించారు. జూన్ 11 మధ్యాహ్నం 12 గంటలకు కేసీఆర్ విచారణ మొదలైంది. 12 గంటల 50 నిమిషాలకు కేసీఆర్ బయటకు వచ్చి కార్యకర్తలకు అభివాదం చేస్తూ బీఆర్కే భవన్ నుంచి వెళ్లిపోయారు. ముఖ్యమైన అధికారులు, ఇంజనీర్లు, మాజీ మంత్రులు ఈటల హరీష్ రావును ఓపెన్ కోర్టు ద్వారా విచారించిన ఘోష్ కమిషన్ అందరి సమక్షంలోనే ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు రాబట్టిన సంగతి తెలిసిందే. కానీ కేసీఆర్ ను మాత్రం ఆయన విజ్ఞప్తి మేరకు ఓపెన్ కోర్టులో కాకుండా ఇన్ కెమెరా విధానంలో విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై కమిషన్ ప్రధానంగా కేసీఆర్ కు ప్రశ్నలు సంబంధించింది. జస్టిస్ పీసీ ఘోష్ అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం ఇచ్చారు. విచారణ అనంతరం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు కేసీఆర్ వెళ్లిపోయారు. సిద్దిపేట ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ విచారణకు వెళ్లిన సమయంలో ఆయన వెంట హరీష్ రావు, కవితతో పాటు పలువురు నేతలు బీఆర్కే భవన్ కు వరకు వెళ్లారు. Okay. వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పొదలిలో పర్యటన తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పొగాకు రైతులకు మద్దతుగా బుధవారం జగన్ పొదలిలో వెళ్లగా టీడీపీ కార్యకర్తలు, మహిళలు ఆందోళనకు దిగారు. జగన్ గో బ్యాక్ అంటూ టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సాక్షి ఛానల్లో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల నిరసనగా ఆందోళన చేపట్టారు. మహిళలు జగన్ కాన్వాయ్పై చెప్పులు విసిరారు. నల్ల బెల్టులను, నల్ల బ్యాడ్జీలను ధరించి ప్లే కార్డ్స్తో నిరసన వ్యక్తం చేస్తూ జగన్ మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ మౌనం వీడాలి, ఏపీని వీడాలి, అమరావతి అమ్మలను అవమానించిన వైసీపీ షేమ్ అంటూ జగన్ సాక్షిని బ్యాన్ చేయాలంటూ ప్లేకార్డులతో ప్రదర్శించారు. జగన్ సతీమణి భారతిరెడ్డి మౌనం వీడి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాలు రాళ్లు, చెప్పులు విసురుకున్నారు. దీంతో అక్కడున్న విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ కు గాయమైంది. కొందరు మహిళలు గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఆందోళనకారులను, పలువురు వైసీపీ నేతలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఒక్క సంవత్సర కాలంలో రైతు ఎలా దిగజారిపోయాడు అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు రాష్ట్రంలో ఈ జిల్లాలో జరిగిన రైతు ఆత్మహత్యలు. గత ఏడాది రైతు భరోసా కింద రైతన్న పెట్టుబడి సమయంలో రైతన్నకు పంట వేసే సమయంలోనే మే మాసం చివరికల్లా ఖరీఫ్ నాటికల్లా నాణ్యతకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తూ ములుగు జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మంత్రితో పాటు దనసరి అనసూయ సీతక్క, మహబూబాద్ పార్లమెంటు సభ్యులు బలరాం నాయకు, భద్రాచలం శాసనసభ్యులు వెంకట్రావు, జిల్లా కలెక్టర్ దివాకర్, టిఎస్ ఎస్పీ శబరీష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రామచందర్ తదితరులు పూల మొక్కలు అందజేసి సాదర స్వాగతం పలికారు. బుధవారం ములుగు జిల్లాలోని ఇంచర్ల గ్రామంలోని ఇంద్రమ్మ కాలనీలో ఇంద్రమ్మ ఇండ్ల భూమి పూజ, గృహ నిర్మాణ పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి దనసరి అనసూయ సీతక్క, శాసనసభ్యులు వెంకట్రావులు, జిల్లా కలెక్టర్ దివాకర్, టిఎస్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్లతో కలిసి శంకుస్థాపనలు నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు వడ్డీ లేని డబ్బులు కూడా, రుణాలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీ అందరి వడ్డీలు కూడా మీ ఖాతాలలో వేయడం. మీరందరూ కూడా ఖచ్చితంగా మహిళా సంఘాలలో చేరండి. మహిళా సంఘాలలో వాళ్ళు కూడా ఇల్లులు కట్టుకునేటువంటి పేదింటి ఆడబిడ్డలకు అప్పులు ఇవ్వండి. మరి వారం మీరే లెవెల్లో లేస్తే ఆ లెవెల్లో ఎప్పటికప్పుడు బిల్లులు వేస్తా ఉన్నారు. మీరు ఇందిరమ్మ కమిటీలు కానీ, ఎంపీడీఓలు కానీ, కలెక్టర్ గారు కానీ ఏదన్నా కూడా పారదర్శకంగా చేస్తారు. ఎవరికైనా అనర్హులకు వస్తే ఎంపీడీఓలకు ఇవ్వండి కంప్లైంట్, కలెక్టర్ గారికి ఇవ్వండి, మాకు ఇవ్వండి. కానీ జరిగే అటువంటి అభివృద్ధి మీద ఇచ్చేటువంటి ఇల్లులు రాకుండా కొన్ని కుట్ర అలాంటి కుట్టుంది. అదే విధంగా లెక్కోండి 10 కాస్తా అన్నారు. అట్లా ముందని కోరుకుంటూ మరి ఎంతో దూరం నుంచి మనం ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం, ఇందిరమ్మ అంటేనే ఇందిరమ్మ ఇల్లు. మన ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ప్రతి ఊళ్ళో గుడి ఉందో లేదో తెలియదు, కానీ ఏ గూడానికి, ఏ తండానికి, ఏ మారుమూల గ్రామానికి పోయినా అక్కడ ఇందిరమ్మ ఇల్లు మనకి ఇప్పటికీ ప్రత్యక్షంగా కనిపిస్తుంటాయి. అది ఇందిరమ్మ ప్రభుత్వం అంటే. ఇంగిత జ్ఞానం కూడా కేవలం 60,000 ఇళ్ల చిల్లలు, మిగిలిన 30,000 ఇళ్లు మొండిగోడలతో దర్శనమిస్తుంటే అక్క చెప్పినప్పుడు ఆదిలాబాద్ నుంచి అటు మహబూబాబాద్ వరకు, మహబూబ్ నగర్ వరకు ఆ దర్శనమిచ్చే మొండిగోడలకు కూడా మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మిగిలిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూచింది. డబ్బులు లేవని చెప్పాం కదా, ఇక ఇవ్వలేమనేది. ఇప్పుడు గ్రామాల్లో 50,000 ఇల్లు ఇస్తున్నాము. వచ్చిన వాళ్ళు ఎంత తొందరగా కట్టుకుంటే అంత తొందరగా వాళ్ళకి డబ్బులు కూడా ప్రతి సోమవారం నాడు ఇస్తున్నాము.
డిపార్ట్మెంట్ వాళ్ళు గతంలో ఎక్కడైతే ఇల్లుందో ఆ ఇల్లున్న ప్రదేశంలో మళ్ళీ వాళ్ళు ఇల్లు కట్టుకునే అవకాశాన్ని కల్పించాలని కూడా ఈ వేదిక ద్వారా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ను కూడా ఆదేశిస్తున్నాము. అంతేకాదు ఈ ఇల్లు తక్కువలో తక్కువ 400 చదరపు అడుగులు, ఎక్కువలో ఎక్కువ 600 చదరపు అడుగులు ఉండాలి. ఒక బాత్రూము, ఒక కిచెన్ ఉండాలి. ఎవరైతే ఇప్పుడు సర్టిఫికెట్లు ఇస్తున్నామో ఈ రాబోయే 10-15 రోజుల్లోనే పని మొదలు పెట్టుకోండి. మీరు ఎంత తొందరగా పని కంప్లీట్ చేస్తే అంత తొందరగా ప్రభుత్వం నుంచి మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత గౌరవ సోదరీమణి సీతక్క గారిది. స్పీకర్ మంగ్లీ బర్త్డే పార్టీలో విదేశీ మద్యం, గంజాయి లభ్యమయ్యాయి. పుట్టినరోజు సందర్భంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లి శివారులోని రిసార్ట్లో స్నేహితులకు మంగళవారం రాత్రి ఆమె పార్టీ ఇచ్చారు. ఈ వేడుకలకు సుమారుగా 50 మంది వరకు మంగ్లీ కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. వీరిలో సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా ఉన్నట్లుగా సమాచారం ఉంది. ఈ క్రమంలో రాత్రి 2 గంటల సమయంలో ఎస్ఓటీ పోలీసులు రిసార్ట్పై దాడులు చేశారు. సింగర్ మంగ్లీ పార్టీ రిసార్ట్ నిర్వాహకుడు టెస్టుల్లో గంజాయి పాజిటివ్గా తేలిన ఒక వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై అనుమతి లేకుండా పార్టీ నిర్వహణ, న్యూసెన్స్ కేసుల కింద కేసు నమోదు చేశారు. జిల్లాలోని వివిధ ప్రసారాల మాధ్యమంలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలలో 50% ఫీజు రాయితీ కల్పిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి వసంతి బుధవారం సర్క్యులర్ జారీ చేశారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు హన్మకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిన్న మంగళవారం కలెక్టర్ ప్రావీణ్యను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ స్పందించి సర్క్యులర్ జారీ చేయాలని డీఈఓకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు స్పందించిన డీఈఓ సర్క్యులర్ జారీ చేశారు. హన్మకొండ జిల్లా జర్నలిస్టు పిల్లలకు 50% ఫీజు రాయితీ కల్పించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, డీఈఓ వసంతికి TUWJ 143 హన్మకొండ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శులు మస్కపూరి సుధాకర్, హర్షం రాజ్కుమార్, మీడియా అధ్యక్షత కార్యదర్శులు బుర్రం ప్రశాంత్, తక్కిలపల్లి వేణుగోపాల్, యూనియన్ నాయకులు పొగాకు అశోక్, ప్రెస్ క్లబ్ కమిటీ గోకారపు శ్యామ్ కుమార్, బొడిగె శ్రీను, యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు సత్యనారాయణ, రాజేందర్, రాజన్న, సతీష్, ఆదర్శ్ తదితరులు కృతజ్ఞతలు తెలిపారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకపోవడంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ఈ క్రమంలో చెండూరు 2 యువకులు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకుంటే తాము వాటర్ ట్యాంక్ పై నుంచి దూకుస్తామంటూ వారు బెదిరించారు. దీంతో స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వాటర్ ట్యాంక్ వద్దకు చేరుకొని వారిని కిందకు దింపేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు తనకు మంత్రి పదవి రాకపోవడంపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎక్స్ ఖాతా వేదికగా బుధవారం స్పందించారు. కొత్తగా మంత్రి పదవులు పొందిన ఎమ్మెల్యేలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకు ఆయన ఏమంటారంటే, తెలంగాణ క్యాబినెట్లో నూతనంగా నియమితులైన మంత్రులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానన్నారు. ప్రజలకు సేవ చేయడంలో వారికి సంపూర్ణ విజయం కోరుకుంటున్నానన్నారు. నాకు రాజకీయాలంటే పదవులు కానీ అధికారాలు కానీ కాదు, ప్రజల పట్ల నా నిబద్ధత, తెలంగాణ పునర్నిర్మాణం పట్ల నా కలలే అని నాకు ప్రేరణగా నిలిచాయన్నారు. ఇదే కారణంగా నేనే తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని తెలిపారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇస్తాను మోసం చేసింది. ఇస్తాని ఇవ్వలేదు. అదేగాక ఇవాళ రాజగోపాల్ రెడ్డి సారు ప్రతి ఊర్లో, ప్రతి గ్రామాల్లో తిరిగి పేదలకు ఎవరెవరికైతే ఇల్లు కట్టాలని తాపత్రయం ఎంత పడుతున్నాడో, ఎంత మంచిగా పరిపాలన చేస్తున్నాడో, ఇవాళ సార్కి మంత్రి పదవి రాకపోవడానికి చాలా బాధాకరంగా ఉంది. అదేవిధంగా సార్ అంటేనే
సార్ అంటేనే మనకు అభివృద్ధి కార్యక్రమాలకు ముందడుగు వేసే లాంటిది అని అది మునుగోడు నిరంతరం కోరుకుంటాం. ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి కేటాయించి 5 ఏళ్లలోపు ఉన్న చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలలో చేర్పించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. బుధవారం హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములకనూరులోని 5వ అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. అంగన్వాడీ కేంద్రంలో చదువుతున్న చిన్నారుల తల్లులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. చిన్నారుల పాటలు నేర్పించుకున్న పాఠ్యాంశాలను చెప్పారా అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్కు వివరించారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించామని, అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల నమోదు శాతాన్ని పెంచేందుకు అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 5 సంవత్సరాల చిన్నారులు అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో చదివే చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు చదువుతో పాటు సరైన పోషక ఆహారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. పుస్తకాలు ప్రభుత్వ పంపిణీ చేస్తున్నామన్నారు. చిన్నారులు ఇష్టపడే పౌష్టిక ఆహారాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్నట్లుగా కలెక్టర్ తెలిపారు. తెలంగాణలో రానున్న 3 రోజులు భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జూన్ 11 నుంచి రానున్న 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడతాయని తెలిపింది. ఇవాళ కామారెడ్డి, వికారాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం జిల్లా, ఆసిఫాబాద్, మెదక్, సంగారెడ్డి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్నగర్, నారాయణపేట్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లా, నాగర్ కర్నూలు జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మిగతా అన్ని జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హనుమకొండ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో మండలం గూడూరు విలేజ్ సమీపం పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి అందాలతో పొలాల మధ్యలో సాధన విలేజ్ రిసార్ట్ మీకోసం. సాధన విలేజ్ రిసార్ట్స్, గేమ్స్ రూమ్, ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, సౌండ్ సిస్టమ్, ఫుడ్ సప్లై, మీకు కావలసిన వస్తువులు, 4 ఏసీ కాటేజ్లతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో తీర్చిదిద్దాం. సాధన లాడ్జ్, ఏసీ, నాన్ ఏసీ రూమ్, అలంకార్ సెంటర్, హనంకొండ సౌకర్యం కలదు. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. వెంటనే బుక్ చేసుకొని 9949122072 949485960915412612 వాట్సాప్ ద్వారా అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరో వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 న్యూస్.